బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో వరుణుడు శాంతించాడు. దీంతో ఇప్పుడిప్పుడే పరిస్థితులు గాడిలో పడుతున్నాయి. ముఖ్యంగా హౌసింగ్ బోర్డు కాలనీ, జిఆర్ కాలనీలో దయనీయమైన పరిస్థితి ఏర్పడింది. కామారెడ్డి పెద్ద చెరువు అలుగు ఉధృతంగా ప్రవహించి హౌసింగ్ బోర్డు కాలనీ, జిఆర్ కాలనీను పూర్తిగా ముంచెత్తింది. ఇళ్లలోకి నీరు చేరుకోవడంతో కాలనీ వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల రహదారి దెబ్బతినడంతో ప్రస్తుతం కొన్ని మార్గాలకు మాత్రమే రాకపోకలు కొనసాగుతున్నాయి. NH-44 పై సింగిల్ వేను బారికేడ్స్తో పోలీసులు మూసేశారు. ఇంకో 24 గంటలు కామారెడ్డి ప్రాంతానికి వర్ష సూచనలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వరద బీభత్సానికి ఇప్పటికే కామారెడ్డి ప్రజలు అతలాకుతలమైన పరిస్థితి. అయితే ఏ రోజు అయితే వరుణుడు శాంతించిన పరిస్థితి కామారెడ్డి జిల్లాలో మనం గమనించవచ్చు. అయితే మరో 24 గంటల్లో కూడా వర్ష సూచన ఉంది కాబట్టి అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచనలు చేస్తున్నారు. అయితే మొన్నటి వరకు కురిసిన వర్షానికి గత 3 రోజులుగా కూడా కామారెడ్డి జిల్లా వర్షంతో అతలాకుతలమైన పరిస్థితి. అటు స్కూల్కి కావచ్చు, కాలేజెస్ కావచ్చు, అన్నిటికీ కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. కామారెడ్డి జిల్లాలో కొన్ని చోట్ల కార్లు, ఆటోలు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. మరికొన్ని చోట్ల చెట్లు నేల కొరిగాయి. విద్యుత్ అయితే స్తంభించిపోయిన పరిస్థితి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. అటు గోవులు కావచ్చు, ఇవన్నీ కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డ పరిస్థితి మనం గమనించడం జరిగింది. అయితే వరద బీభత్సానికి కామారెడ్డి ప్రజలు అతలాకుతలమైపోయారు. చాలా మంది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే రెస్క్యూ టీం కూడా అదే తరహాలో చాలా మందికి కూడా సహాయక చర్యలు అందించడం జరిగింది. చాలా చోట్ల రెస్క్యూ చేసి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. మొత్తంగా కామారెడ్డి జిల్లాలో ఒక స్కూల్లో చిక్కుకున్న విద్యార్థులను కూడా సేఫ్ గా బయటకు తీసుకురావడం జరిగింది. రెస్క్యూ టీం అయితే పునరావాస కేంద్రాలకు అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా తరలించారు. అయితే ఇప్పటికీ మనం గమనించినట్లయితే కామారెడ్డి జిల్లాలో వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. అయితే కొంతమేర వరుణుడు అయితే శాంతించిన పరిస్థితితోటి ప్రజలు ఊపిరి తీసుకుంటున్నారు. అయితే మరో 24 గంటల్లో వర్షం ఉండడంతో ప్రజలు అలర్ట్ గా ఉండాలంటూ కూడా అధికారులు ఆదేశిస్తున్నారు. కామారెడ్డిలో తాజా సిచ్యువేషన్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు. హౌసింగ్ బోర్డు కాలనీ నుండి విజయ్, చెప్పండి, అక్కడ ప్రెజెంట్ ఎలా ఉంది? ఎస్ ప్రసన్న, ఎగువ కురిసినటువంటి వర్షాలు, అలాగే కామారెడ్డి పెద్ద చెరువు అలుగు, ఈ రెండూ కలిసి కూడా కామారెడ్డి హౌసింగ్ బోర్డు కాలనీని, అలాగే కింద ఉన్నటువంటి జిఆర్ కాలనీని కూడా పూర్తిగా ముంచెత్తినటువంటి సిచ్యువేషను. ఒక్కొక్కరి ఇంటి పరిస్థితి అత్యంత దారుణమైనటువంటి కండిషన్లో ఉందని చెప్పాలి. ఇక్కడ కౌండిన్యా ఎన్క్లేవ్లో అయితే సుమారుగా 7-8 ఫీట్ల వరకు ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకసారి మనం ఈ గేట్ దగ్గర చూసుకున్నట్లయితే ఈ గేటు సుమారుగా ఒక 7-8 ఫీట్ల వరకు కూడా ఉంటుంది. ఈ చెత్త చెదారం అంతా కూడా గేట్లో ఇరుక్కుపోయిందంటే అర్థం చేసుకోవచ్చు ఏ లెవెల్లో, ఎంత హైట్లో వాటర్ అనేటివి ఇక్కడికి వచ్చాయి అని చెప్పి కూడా వరద ఉధృతి ఎంత దారుణంగా ఉన్నటువంటి కండిషన్ కూడా అర్థం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మరొక పక్క ఇంకా కూడా వారి ఇళ్లల్లో ఉన్నటువంటి వరద నీరుని బయటకు పంపించేటువంటి పని అయితే చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ సామాగ్రి కావచ్చు, వాళ్ళ తినుబండారు, అసలు ఏమీ కూడా సర్వం వాళ్ళు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఈవెన్ వాళ్ళ వెహికల్స్, కార్లు కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు, అన్నీ కూడా వరద ఉధృతికి, వరద ప్రభావానికి పూర్తిగా నాశనం అయిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కనీసం వాళ్ళు తినడానికి తిండి, వాళ్ళ తిండి గింజలు ఏవైతే బియ్యం కావచ్చు, ఉప్పు పప్పులు కావచ్చు, అవి తీసుకునేటువంటి టైం లేదు, అసలు ఆ సమయం కూడా లేదు. లోపల చూడొచ్చు సుమారుగా ఒక 2-3 ఇంచులుగా ఆ మొత్తం బురద, ఒండు అదంతా పేరుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా ఇప్పుడు దాన్ని క్లీన్ చేసుకుంటున్నారు. అసలు ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది అనేటువంటి టైం కూడా లేకుండా కనీసం వాళ్ళు మెలుకోలో ఉన్నారు కాబట్టి బ్రతికిపోయామంటూ కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అసలు ఏం జరుగుతుందో తెలియని టైంలోనే మొత్తం అయిపోయింది. మనం చూడొచ్చు ఆ వాటర్ లెవెల్ ఎక్కడి వరకు ఉందో అనేది క్లియర్గా ఇక్కడ ఒక కనిపిస్తూ ఉంది. అక్కడ ఒక లైన్ ఫామ్ అయిపోయింది. మనం చూడొచ్చు ఈ సింక్, ఎస్, ఇక్కడ మనకి ఇంకా ఈ బురద ఉండు ఇంకా కూడా ఉంది. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఏదైతే మనకి లైన్ కనిపిస్తూ ఉందో ఇక్కడి వరకు కూడా మొత్తం ఫ్లోయింగ్ అలాగే కొనసాగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సుమారుగా ఈ కిటికీలు ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో
ఇక్కడి వరకు కూడా ఫ్లోయింగ్ అలాగే కంటిన్యూ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇక్కడి నుంచి మొత్తం అదంతా కూడా వరద లోపలికి వచ్చినట్టుగా కూడా ఈ ఇంటి యజమానులు అయితే చెప్తా ఉన్నారు. మరొక పక్క ఇటు మనం ప్రస్తుతం హౌసింగ్ బోర్డు కాలనీలో అయితే ఉన్నాము, చూడొచ్చు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో. మరొక పక్క అటు జిఆర్ కాలనీలో కూడా ఇదే సినారియో అయితే కొనసాగిందనే చెప్పాలి. అసలు వారు ఏ వస్తువుని కూడా బయటికి తీసుకెళ్ళలేనటువంటి టైంలోనే కేవలం 5-10 నిమిషాల్లోనే పూర్తిగా వరద ముంచెత్తినటువంటి పరిస్థితి ఉంది అని కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరొక పక్క ఈ గేట్ చూడొచ్చు, ఎంత వరద అసలు ఎంత హైట్ నుంచి వచ్చింది అనే దానికి ప్రత్యక్ష సాక్షిగా నిలబడ్డది ఈ గేట్ అసలు. సో ఇంత హైట్ వరకు సుమారుగా 7-8 ఫీట్ల వరకు కూడా ఈ వరద ఉధృతి ఇంట్లోకి ప్రవేశించినట్టుగా కూడా మనకి ఇక్కడ ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఈ చుట్టుపక్కల పరిసరాలు చూసుకున్నట్లయితే ఏదో ఒక్కసారిగా సునామీ వచ్చి మొత్తం అంతా తుడిచిపెట్టుకుపోయినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. ఆ మొక్కలు కావచ్చు, ఇంకా కూడా వరద ఉధృతి కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాత్రి కూడా వర్షం కురవడంతో పొద్దున వరకు మళ్ళీ కూడా ఈ అలుగు అంటే ఆ వరద ఉధృతి ఏదైతే ఉందో అదంతా కూడా ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక పక్క అక్కడ ఉన్నటువంటి ఆ మైసమ్మ పోచమ్మ దేవాలయం అంతా కూడా పూర్తిగా నీట మునిగినటువంటి సెనారియో ఉంది. సో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ బాధితులు అయితే ఉన్నారు, సో వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్నా, అంటే ఎప్పుడు ఈ వరద ఉధృతిని మీరు గమనించారు, అసలు ఎప్పుడు ఎట్లా బయటపడ్డారు? ఇది పండుగ రోజు, వినాయక చవితి రోజు ఏంటంటే మార్నింగ్ లేచాము, మెల్లగా వాటర్ ఫ్లో స్టార్ట్ అవుతుంది. మేము అనుకున్నాము కాళ్ళ లోతు వస్తాయేమో, అదే అనుకున్నాం. నేను కారు తీసి బయట ఉన్న కారు తీసి లోపల పెట్టిన. మా మోహిత్ ఏం చేసిండంటే పంతులు ఉన్నాడు, టెంపుల్ ప్రాపర్టీ ఉంది, అది డ్యామేజ్ కావద్దు ఏదైనా టేబుల్స్ మీద పెడదామని పంతుల దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ ఏమైపోయింది, మొత్తం వాటర్ వచ్చేసినాయి. అక్కడ పంతుల కోసం వెళ్ళిన వాళ్ళు మొత్తం స్టక్ అయిపోయారు. ఒక 15-20 మినిట్స్లో ఆ వాల్ మొత్తం నిండిపోయింది. ఆల్మోస్ట్ ఇక్కడ కంటే ఎక్కువ వాటర్ వచ్చేసినాయి, ఇల్లంతా వాటర్ వచ్చేసినాయి. మా వాచ్మెన్ వాళ్ళని పైనకి తీసేసుకున్నాము, ఫస్ట్ ఫ్లోర్లోకి తీసుకున్నాము. వెనుక బిల్డింగ్ వాళ్ళు 2 ఫ్యామిలీస్ ఉండే, ఆల్మోస్ట్ 55+ అందరు ఏజ్. వర్షంలో తడుచుకుంటే పైకి ఎక్కేసారు. సో ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ వరకు ఉందో ఆల్మోస్ట్ వాటర్ ఫ్లో, ఒక డ్యామ్ అంత వాటర్ ఫ్లో ఉండే. విజువల్స్ కావాలంటే నేను ఇస్తాను, మీ దగ్గర ఉంటే కూడా మీకు తెలుసు. సో ఎవరికి కాల్ చేసినా రెస్పాన్స్ లేదు. ఇంత పెద్ద సినారియో అయితే వాళ్ళు నార్మల్గా ఎయిర్ బోట్, మెటల్ బోట్లు అలాంటి ఏం పంపించట్లేదు. ఈ ఫ్లోలో వాళ్ళు ఏం చేయలేకపోయారు. రాత్రి ఏదైతే వరద తగ్గిన తర్వాతనే వాళ్ళు ఏదో రెస్క్యూ చేయగలిగారు తప్ప వాళ్ళు ఉన్న ఫ్లోలో ఏం చేయలేకపోయారు. ఏదన్నా సార్ పెద్దగా చూడండి, ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ అన్నా తీసుకోండి, ఏదైనా కానీ పెద్దగా చూడండి అంటే కూడా లేదు. మన మోహిత్ వచ్చేసి అక్కడ ఆల్మోస్ట్ 13 అవర్స్ ఉన్నాడు ట్యాంక్ పైన వితౌట్ ఫుడ్, ఏం లేదు. మార్నింగ్ వెళ్ళిండంటే ఇంట్లో టిఫిన్ కూడా చేయలేడు, మార్నింగ్ దాని మీద ఉండిపోయిండు. లైఫ్ ఉంటుందో, వాటర్ ట్యాంక్ ఎక్కారా? ఆ వాటర్ ట్యాంక్ ఎక్కాడు ప్రాణాలు కాపాడుకోవడానికి. లైఫ్ ఉంటుందో లేదో సిచ్యువేషన్. ఏ ఒక్క చిన్న ఫుడ్ కాదు, వాటర్ కూడా ఇవ్వలేకపోయినాం వాళ్ళకి మేము. సార్ వాటర్ అని ఇవ్వండి వాళ్ళకి, ఒక 5 అవర్స్ తర్వాత అయినా తీసినా ఏం కాదు. వాటర్, ఫుడ్, టాబ్లెట్స్, హార్ట్ పేషెంట్స్ ఉండే, అందరు ఉండే. ఒక్కొక్కరు వాళ్ళ కొడుకులు కాల్ చేసి, యూఎస్లో ఉన్న వాళ్ళు కాల్ చేసి ఏడుస్తుర్రు, ఏమన్నా ఉంటే చూడండి, ఏమన్నా ఉంటే మీరు వెళ్ళగలిగితే చూడండి. మేము వెళ్దామంటే ఆల్మోస్ట్ ఒక ఫ్లోర్ అంతా వాటర్, నాకు దిగడానికి కూడా లేదు. ఎవరికి హెల్ప్ చేసుకునే సిచ్యువేషన్లో లేదు. గవర్నమెంట్ హెల్ప్ అస్సలకి రాలేకపోయింది. సో ప్రసన్న మనం చూస్తూ ఉన్నాం కదా, ఈ టెంపుల్లో ఉన్నటువంటి ఒక వాటర్ ట్యాంక్ని కూడా ఇక్కడే స్థానికంగా ఉన్నటువంటి మోహిత్ అనేటువంటి వ్యక్తి కూడా ఎక్కి తన ప్రాణాలను అయితే కాపాడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ కనుక ఆ ట్యాంక్ లేకపోతే అసలు ఇటు ఆయన ప్రాణాలు కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది. ఆ వరద ఉధృతి అంత దారుణంగా అయితే కొనసాగింది. ఒకసారి మోహిత్తో మాట్లాడదాం అన్న. అంటే ఆ టైంలో మీరు అసలు ఎలా ఆ సమయస్ఫూర్తిని ఎలా చేసుకోగలిగారు? అసలు ఏం సమయస్ఫూర్తి అనలేదు. మా ఫోన్లో నెట్వర్క్ ఉన్నంత వరకు మేము కంట్రోల్ రూమ్స్కి ప్రయత్నం చేసాము, వాళ్ళ దగ్గర నుంచి బట్ ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. మేము మార్నింగ్ 9:30కి చిక్కుకున్నాం అక్కడ. 12:31 వరకు మేము ట్రై చేసాం చాలా, అంటే అప్పటి వరకు ఎవరు స్పందించలేదు. ఆ కంట్రోల్ రూమ్కి కాల్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే వరద తగ్గినాక వస్తాం సార్ అని చెప్పేసి అన్నారు. వరద తగ్గిన తర్వాత మేమే బయటకు వస్తాం కదా, వాళ్ళు ఎందుకు రావడం, ఇంకా కనీసం మాకు చెప్పాము వాటర్ బాటిల్స్ అయినా పంపించండి. నాతో పాటు ఇంకొక అంకుల్ ఉండే సాయిలు అని చెప్పేసి, తనకు సార్ హార్ట్ పేషెంట్, అతనికి టాబ్లెట్స్ కావాలి. మార్నింగ్ నుండి వాటర్ కూడా లేదు, మార్నింగ్ 9:30 నుండి 12:30 వరకు డ్రోన్ ద్వారా వాటర్స్ పంపిండంటే కూడా డ్రోన్స్ అవైలబుల్లో లేవు అంటారు. మరి కామారెడ్డి డిస్టిక్ ఇంత పెద్ద గవర్నమెంట్ డ్రోన్స్ అవైలబుల్లో లేవంటే మరి మన సిస్టమ్ ఎలా ఉందని చెప్పేసి మనం అనుకోవాలి. సో చూస్తున్నాం ప్రసన్న, అత్యంత దారుణమైనటువంటి కండిషన్ అయితే చెప్పాలి. అసలు కనీసం వాళ్ళు
పూర్తిగా సర్వస్వం కోల్పోయారు. మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఈవెన్ వారు తినడానికి తిండి, కనీసం తాగడానికి నీళ్లను కూడా అందించలేకపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. ప్రసన్న. రైట్ విజయ్, థ్యాంక్ యూ.